ఎవ్వరు కూడా హద్దులు మీరొద్దు, ఎవ్వరు కూడా విచక్షణ రహితంగా మీరు పోస్టులు పెట్టొద్దు, పెడితే నేను తనామానాంచడం మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటా అంటే అర్థం ఏంటి? ఈరోజు ఒక బాధ్యత గల నాయకుడు చేస్తున్న పని అది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఈవెన్ మాజీ మంత్రులైన కొడాలి నాని కావచ్చు, ఆర్కే రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాంటి ఎంతమంది, ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు, ఎంతమంది అమ్మ ఆలి భాషలు మాట్లాడితే ఏ రోజన్నా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదయా, ప్రజలు మనల్ని చూస్తున్నారు, ప్రజలకు మనకు ఒక 151 మ్యాండేట్ ఇచ్చారు, ఇది పద్ధతి కాదని రోజున చెప్పాడా? చెప్పలేదు కదా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈరోజు బీజేపీ నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు? మనకి ప్రజలు ఇచ్చింది మ్యాండేట్ మంచి చేయడానికి, బూతులు తిట్టడానికి కాదు, విమర్శలు చేయడానికి కాదు, తప్పు చేసిన వాడిని చట్టబద్ధంగా శిక్షిస్తాం, మీరెవరు అధైర్యపడుతూ కంగారు పడుతున్నాయి కదా మాకు చెప్తుంది. మేము అదే విధంగా గారు ముందుకు వెళ్ళేది. ఈరోజు వర్మ గారు క్రిస్టల్ క్లియర్ గా మా దగ్గర ఇప్పటికీ ఒకటే ఉంది, అధికారం వచ్చి 4 రోజులు కూడా కావలేదు వర్మ గారు ఇంకా. కానీ ఈరోజు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కానీ, ఈరోజు వైసీపీలో నాయకులు కొంతమంది, ఊరు పేరుల నాయకులు కూడా కొంతమంది బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఏం చేసేశారు ఈ 4 రోజుల్లో మీరు అంటే, సార్ పొద్దున తాళి కట్టి సాయంత్రానికి బిడ్డలు పుట్టాలంటే కాని పని సార్ ఇది. పొద్దునే తాళి కట్టి సాయంత్రానికి డెలివరీ అవ్వాలా, బిడ్డలు పుట్టాలంటే ఏడవుతుంది సార్. ఈరోజు ఈ 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత చేయాలంత చేసుకుంటూ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత చేయాలంత చేసుకుంటూ వచ్చారు, బీజేపీ మాకు ఎంత సపోర్ట్ చేయాలంత చేసుకుంటూ వస్తుంది, ప్రతిదీ ప్రజానికానికి అర్థమవుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏం చేస్తుంది వర్మ గారు? ఇసుక మీద ఒక విపరీతమైన ఫేక్ ప్రపగండా రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. ఉచితంగా ఇసుకిస్తా అని చెప్పేసి ఈ రోజు ఛార్జీలు వసూలు చేస్తున్నారు అని. మేము ఈ రోజు వైసీపీ ఒకటే వర్మ గారు, వైసీపీ నాయకులందరికీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, మీకు ఇసుక అవసరం ఉంటే మీరే నేరుగా ఎద్దుల బండిలో, ట్రాక్టర్లో, లారీలో తీసుకుని ఇసుక ర్యాంపుకు వెళ్ళండి. అక్కడ మీకు కూలీలు దొరకకపోయినా, లేకుంటే ఈ మిషన్లు దొరకకపోయినా సరే మీరే చేత్తో వేసుకుంటారో, తట్టలతో వేసుకుంటారో, చిలక పారాలు తీసుకొని తవ్వుకుంటారో, ఎన్ని టన్నులు ఇసుక కావాలంటే అన్ని టన్నులు ఇసుక తోలుకోండి. మేమేం అడ్డుకోలేదు కదా, మేము దానికేం ఛార్జీలు వేయట్లేదు కదా. ఈ రోజు ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్ కి తీసుకొచ్చిన ఇసుకకి రవాణా ఛార్జ్ అవుతుంది. ఆ రవాణా ఛార్జ్ ఎన్ని కిలోమీటర్లు అయితే ఉంటుందో అన్ని కిలోమీటర్లది అది కూడా డిజిటల్ పేమెంట్ చేపిస్తున్నాం. అది పద్ధతి గల ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది. కానీ వీళ్ళు విష ప్రచారం తప్ప ఇంకేమైనా ఉందా? ఓకే ఓకే మీరే చెప్పండి వర్మ గారు. ఓకే రైట్. ఓకే, మనతో పాటుగా అరుణ కూడా జాయిన్ అయ్యారు, రాయపట్టి. అరుణ గారు. సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి నమస్కారం సార్. అరుణ గారు, ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా లేఖలు అవి రాస్తుంటారు, ఇలా చేయండి అలా చేయండి అని, అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండగా కూడా పవన్ కళ్యాణ్ గారు లేఖాస్త్రాన్ని మీ కేడర్ మీద సంధించడం, హద్దు దాటొద్దు, హద్దు మీరొద్దు, పార్టీల మీద, ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అందులో ఉన్న అధికారులు కానీ ఒక మాట కూడా అనొద్దని, మరొక వైపు పెద్ద ఎత్తున కేసులు